ఈరోజు 3వ తారీఖు 12వ నెల 2025 నందికొట్కూరులో ఏం స్కూల్ పేరు అదే స్కూల్ అది ఆర్సీఎం మేర్మాతలో చూడు జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూలు జీవన్ జ్యోతి నందికొట్కూరు నుంచి పైడాల ముచ్చుమరవే రూట్లో ఇది ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఒక వారం కిందట చూసినాము. 100 కాల్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వచ్చి చూసి వీళ్ళు టాట్ఫార్లు కుట్టే వాళ్ళ మనిషి అని చెప్పినారు. అయినా నమ్మకం చాలాక వచ్చాను. కానీ వాళ్ళ డేరాలు అది ఇక్కడ డేరాలు కుడుతున్నారు. కానీ వాళ్ళ మనసు కాదంటున్నారు వాళ్ళు. పెద్ద ఆయన అడుగుదాం ఎవరో. తాత యా ఊరు నీది? తిరుపతి. ఈడ ఎందుకు వచ్చినావు? నా కొడుకు నా కోడలు ఈయన వచ్చిండ్రు, వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నీ కొడుకు కోడలు ఎక్కడున్నారు ఇప్పుడు? అక్కడ డేరా ఉంది. ఇక్కడే నందికొట్కూరు ఉన్నారు. ఇక్కడనే. ఏం పేరు నీ కొడుకు పేరు? నా పేరు నా రవి పేరా, ఆయన రవి. నా కొడుకు పేరే రవి. నీ కోడలి పేరు? నా కేడల పేరు సంగీత. 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 అయ్యా చూడండి ప్రభుత్వ అధికారులారా, ప్రజలు ఒక్క నిమిషం. దేవుడు ప్రేమించమని మీకు అధికారం ఇచ్చాడు. కానీ ఎవరు ప్రేమించకుండా ఏదో పెద్ద ఆయన్ను ఏదో డేరాలు కుట్టే వాళ్ళు అన్నం పెడతా ఉన్నారంట. పెద్ద ఆయన చాలా బాధపడుతున్నాడు. చలికి గాలికి ఇలా కొడుకుని పిలిచి కోడల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ పెద్ద ఆయన వాళ్ళ ఇంటికాడ నీడకు పెట్టుకున్నట్టు నడచడానికి ఓపిక లేదంట. ఈ పెద్ద ఆయనకు సాయం చేయాల్సింది కోరుతున్నాను. ఈ ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలు ఎంతమందికైనా సాయం చేస్తారు కానీ ప్రభుత్వ అధికారులు, నేను మా భార్య వచ్చాము ఈ పెద్ద ఆయన గురించి తెలుసుకొని. ఇలా కొడుకు కోడలు. క్యాస్ట్ ఏమి మీది? కులం మరాఠీ. ఇక్కడ కొట్కూరులో ఉన్నారైతే నీ కొడుకు? ఉన్నాడు. జంగాలపేటలో ఉన్నాడా? ఎప్పుడో ఒకసారి పెడతారు, లేకపోతే నీ కొడుకు ఇక్కడ కొట్కూరులో ఉన్నాడు, నందికొట్కూరులో ఉన్నాడు. ఓకే. రవి నీ కొడుకు పేరు? రవి. సెల్ నెంబర్ ఏమైనా ఉందా? సెల్ నెంబర్ లేదా? సర్లే, అయితే మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడతాము. మాట్లాడి నీ కొడుకు గురించి ఎంక్వైరీ చేయమంటాం. మాట్లాడితే నాకు సాయం చేసినట్టుగా నీకు నీ కొడుకు అన్నం పెట్టేటట్టు చూడడం నా బాధ్యత. పెట్టించడము ప్రభుత్వ అధికారుల బాధ్యత. నా పని నేను చేస్తా, ప్రభుత్వ అధికారుల పని ప్రభుత్వ అధికారులు. నాకు 15 ఏళ్ళు 20 వయసు అయింది. 20 వయసు 20 అయింది. ఇప్పుడు నోట్లో ఒక 12. ఓకే. సర్లే తాత. ఓకే మరి.